ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే కస్టమర్ ఇచ్చిన శారీతో ఒక ఫ్రాక్ కుట్టానండి. దానితో పాటు నా డ్రెస్ ఒకటి కుట్టుకున్నాను. ఆ వర్క్ చేసుకుంటూ మా ఇంట్లో మనీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఏంటి సిరిగిపోయిన చీర చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఆ శారీ డ్రెస్ కుట్టమని ఇచ్చి సంవత్సరం అవుతుందండి. ఫ్రీ టైం లేక కుట్టలేదు. అమ్మ వాళ్ళ ఊర్లో ఎవరికి టైలరింగ్ వర్క్ రాదండి. ఎప్పుడైనా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు బ్లౌజులు కుట్టమనో డ్రెస్సులు కుట్టమనో క్లాస్ ఇచ్చేవాళ్ళు. మీకు చూపించిన శారీ కూడా అలా అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇచ్చిందేనండి. అయితే ఆ శారీ మా ఇంట్లో ఉన్న ఎలకలు పాడు చేసేసాయి. సిరికి ఫ్రాక్ కుట్టమనేమో మా పిన్ని నాకు ఒక శారీ ఇచ్చిందండి. ఆ శారీని ఇప్పుడు ఫ్రాక్ కుడుతున్నాను. సంవత్సరం తర్వాత ఇచ్చిన శారీ కుట్టకపోగా ఎలకలు పాడు చేసేసాయి అని చెప్పాను అనుకోండి, బాగోదు కదా. అందుకే కస్టమర్ ఇచ్చిన శారీ వంతు మా పిన్ని ఇచ్చిన శారీని ఫ్రాక్ కుట్టేశాను. శారీ ఫ్రాక్ కుట్టమని ఇచ్చారు కాబట్టి నేను ఫ్రాక్ కుట్టేశానండి. ఈ ఫ్రాక్ సైజు వచ్చేసి సిరి ఏజ్ పాపకి, అందుకే సిరి మెజర్మెంట్ తీసుకొని సిరి సైజులో కుట్టాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళ బట్టలు తెచ్చి కుట్టేదాన్ని. వాటితో పాటు మా ఊర్లో వాళ్ళ బట్టలు కూడా కుట్టేదాన్ని. ఛానల్ పెట్టిన తర్వాత అప్పుడున్నంత ఫ్రీ టైం ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి ఎవరి బట్టలు తీసుకోవట్లేదు. ఓన్లీ టైలరింగ్ ఛానల్ అయి ఉంటే కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ చేసుకోవచ్చు. కానీ నాకు టైలరింగ్ గురించి చెప్పడం ఇంట్రెస్ట్ లేదు, అందుకే టైలరింగ్ వర్క్ చేయట్లేదండి. ఒకవేళ చెప్పే ఇంట్రెస్ట్ నాకున్నా నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ చూడడం మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఎందుకంటే నా నుంచి మీరు కోరుకునేది టైలరింగ్ వీడియోస్ కాదు కాబట్టి. ఓకేనండి, ఇంటి ప్లాస్టింగ్ చేయించాం కదా, ఇలానే ఉంటే ప్లాస్టింగ్ చేయించుకున్నా వేస్టే కాబట్టి గోడలకి వైట్ సున్నం వేసామండి. పైన వేయడం నాకు కొంచెం కష్టంగా ఉందని మా వారిని వేసేయమని కింద ఉన్నదంతా నేనే వేసుకున్నాను. ఆ కొంచెం వేయమని చెప్పడానికే మా వారిని గంట సేపు బ్రతిమలాడుకున్నాను. మొత్తం వేయమని చెప్పాలంటే ఇక రోజంతా బ్రతిమలాడుకోవాలన్నమాట. ఇక టాపిక్లోకి వస్తే మనీ మేనేజ్మెంట్ అని చెప్పాను కదండి. మా ఇంట్లో పిల్లలం పెద్దవాళ్ళం కలిసి 5గురం ఉంటామండి. మా 2 పిల్లలు, మా అత్తయ్య, మా వారు, నేను. మీ 3 కూడా కష్టపడతామండి. మా అత్తయ్య మా వారు ప్రతి నెల ఎంతో కొంత కష్టపడి ఆదాయాన్ని తెస్తారు. నాకు వచ్చే ఆదాయం మాత్రం 2-3 నెలలకి ఒకసారి మాత్రమే వస్తుందండి. ఎందుకంటే యూట్యూబ్లో $10 కంప్లీట్ అయితే మాత్రమే రెవెన్యూ వస్తుంది. ఇప్పటి వరకు నాకు వచ్చిన యూట్యూబ్ రెవెన్యూతో వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాను. ఇంటి ముందు ఈ ప్లాస్టింగ్ చేయించుకున్నాను. పిల్లల్నేమో ట్యూషన్లో జాయిన్ చేశానండి. పిల్లల ట్యూషన్ ఫీజు వచ్చేసి ప్రతి నెల నేనే కడతానండి. 2 పిల్లలకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. నాకు వచ్చే ఆదాయం వ్యూస్ మీద ఆధారపడి ఉంటుందండి. మినిమం నాకు 15K 20K వ్యూస్ మాత్రమే వస్తాయి కాబట్టి నెలకి 2000 3000 వస్తాయి. నాకు వచ్చే ఆదాయం పక్కన పెడితే మా అత్తయ్య మా వారు తెచ్చిన ఆదాయాన్ని మేము ఎలా ఖర్చు పెడతామంటే, మా అత్తయ్య తెచ్చిన డబ్బులతో మా అత్తయ్య డ్వాక్రా, నా డ్వాక్రా కూడా మా అత్తయ్యే కట్టేస్తుందండి. మా వారికి వచ్చే ఆదాయాన్నేమో 2 వంతులుగా చేసి 1 వంతు ఇంట్లో ఖర్చులకు, 1 వంతు సేవింగ్స్కి సేవ్ చేసుకుంటామండి. ఇంట్లో కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఫోన్ బిల్లు, టీవీ బిల్లు, కిరాణా సరుకులు, అవి గాక ఏవో ఒక చిన్న చిన్న ఖర్చులు ఉండడం ప్రతి ఇంట్లోనూ ఉండేవే. ఇవన్నీ గాక సేవింగ్స్కి కూడా డబ్బుల్ని ఖచ్చితంగా పొదుపు చేయాలండి. మనకి నెలసరి ఆదాయం 10,000 అయినా 20,000 అయినా మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి కనీసం 2,000 3,000 అయినా సరే పొదుపు చేసి చీటీ కట్టుకోవడమో, బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడమో, లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు కట్టుకోవడమో చేయాలి. ఈ గోడకి వేరే కలర్ ఏమైనా వేయాలంటే 2 సార్లు వైట్ సున్నం వేసుకోవాలంటే అండి. అందుకే ఫస్ట్ ఒక లేయర్ వేసి అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేస్తున్నాను. ఇక సేవింగ్స్ విషయానికి వస్తే మన ఇంట్లో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు కనుక ఉంటే 2015లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పథకం చాలా బెస్ట్ స్కీమ్ అండి. ఈ స్కీమ్లో మన స్తోమతని బట్టి 250 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ప్రతి నెలా కట్టుకోవచ్చు. ఈ స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీ ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో అడిగి తెలుసుకోవచ్చు.
ఈ స్కీమ్ నేనైతే సిరికి 2018 నుంచి కడుతున్నానండి. దానితో పాటే లైఫ్ ఇన్సూరెన్స్ చీటీ కూడా కట్టుకుంటాము. మాకు వచ్చే ఆదాయాన్ని బట్టి సేవింగ్స్ చేయడం కష్టమే అయినప్పటికీ 3 కారణాల వల్ల మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి. ఫస్ట్ కారణం వచ్చేసి మా వారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవండి. అంటే మందు సిగరెట్ లాంటివి. ఇంట్లో మగవాళ్లకు ఈ అలవాట్లు లేకుండా ఉంటే చాలండి. సైకిల్ మీద తిరిగేవాళ్ళు బెంజ్ కార్లో తిరగచ్చు అనమాట. మందుకి సిగరెట్లకి అయ్యే ఖర్చు నెలకి 200 చూసినా నెలకి 6,000 రూపాయలు అవుతుంది. మరి 6,000 రూపాయలు మాకు మిగిలినట్టే కదండి. రెండో కారణం వచ్చేసి నా ఖర్చులు, మా అత్తయ్య ఖర్చులు. మా అత్తయ్య తనకి అవసరమైనవి తప్పితే ₹1 కూడా వేస్ట్గా ఖర్చు పెట్టదండి. ఇక నా ఖర్చుల గురించి అయితే మీకు తెలిసిందే కదండి. ఉన్న వాటినే వాడుకుంటాను తప్ప కొత్తగా కొనేవి చాలా తక్కువ. ఈ డ్రెస్ కూడా నాకు దివాళీకి గిఫ్ట్గా ఇస్తే నెక్స్ట్ మంత్లో హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నానండి. అందుకే ఇప్పుడు ఈ డ్రెస్ కుట్టుకుంటున్నాను. సిరికి కుట్టేవైనా నేను కుట్టుకునేవైనా అత్తయ్యకి కుట్టేవైనా నేనే కుడతాను. ఈ డ్రెస్ బయట కుట్టించుకుంటే లైనింగ్ డ్రెస్ కాబట్టి 450 నుండి 500 వరకు తీసుకుంటారు. మరి ఆ రకంగా కూడా డబ్బులు సేవ్ చేసినట్టే కదండి. ఇక మూడో కారణం వచ్చేసి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించడం అండి. ప్రైవేట్గా చదివిస్తే మాకు వచ్చే సంపాదన మొత్తం మా పిల్లల కోసమే పెట్టాలి. ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవాలన్నా సరే మా దగ్గర ఏమి ఉండదు. అంత రిస్క్ మేము చేయలేం కాబట్టి చదువు ఉంటేనే జీవితం అని నేను అనుకోవట్లేదు కాబట్టి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. చదువు నాలెడ్జ్ కోసం మాత్రమేనండి. బ్రతకడానికి చదువు అవసరం లేదని నా అభిప్రాయం. అలా అని చదువు తక్కువ అని కాదు, చదివించనని కాదు. వాళ్ళు ముందు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే మాత్రమే డబ్బు పెట్టి పై చదువులు చదివిస్తాం. లేదు అంటే వ్యవసాయమే. ఓకేనండి. ఈ డ్రెస్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. టాప్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఈ డ్రెస్ కట్ చేసి పక్కన పెట్టుకొని ఆ రోజు వంట చేసేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళు అవి పట్టేసుకొని డ్రెస్ కుట్టడానికి అన్ని మిషన్పై రెడీ చేసుకున్నాను. అది ఏం కూరబ్బా అని ఆలోచిస్తున్నారా? అది పీతల ఎగురండి. ఆ రోజు గురువారం. ప్రతి మంగళ, గురు, ఆదివారాలు మాకు కక్క ముక్క ఉండాల్సిందేనండి. ఇంకా సేవింగ్స్ గురించి చెప్పాలంటే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన వాళ్ళకి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటామండి. చూసుకోవడం అంటే మళ్ళీ పుట్టినరోజులకి కొత్త బట్టలు కొనేసి బర్త్డే పార్టీలు చేయడం కాదండి. బర్త్డేకి కేకు కొనాలి, కొత్త బట్టలు కొనాలి. కేక్కి బట్టలకి 1000 రూపాయలు అవుతాయి కదా. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఆ 1000 రూపాయలతో వాళ్ళకి ఉపయోగపడే ఆట వస్తువులు లాంటివి కొంటానండి. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఎక్కువగా మా ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి సండే రోజు అయినా హాఫ్ డేస్లోనైనా మా వీధి పిల్లలంతా మా ఇంటి దగ్గరే ఉంటారండి. అవన్నీ ఉంటాయి కాబట్టి మా పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా మా ఇంటి దగ్గరే ఆడుకుంటారు. ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి స్కూల్ నుంచి వచ్చాక ఒక్క అరగంట సేపు మా పిల్లలిద్దరు ఆడుకుంటారు. ఈలోగా ఒకరు పిల్లలు వచ్చి గేమ్లో యాడ్ అవుతూ ఉంటారు. పిల్లల్ని ప్రైవేట్గా చదివించే మా లాంటి వాళ్ళకి చెప్తున్నానండి, చదువుపై మీ పిల్లలకున్న ఇంట్రెస్ట్, చదవాలనే కసి పట్టుదల మీ పిల్లలకుంటే నిర్భయంగా పిల్లల్ని చదివించుకోవచ్చు. వాళ్ళు అసలు చదవడానికే ఇంట్రెస్ట్ చూపించకపోతే బయట ట్యూషన్ పెట్టించి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం కానీ మన చిన్నప్పుడు మనందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే కదండి. నేను 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి. నేను చదువుకునే హాస్టల్ కూడా పక్కా ట్రైబల్ ఏరియా అండి. నాతో చదువుకునే పిల్లలంతా కూడా ట్రైబల్ పిల్లలే. మరి నేను బెస్టో కాదో మీరే చెప్పండి. మీలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సుమా నువ్వు చదువుకున్నది 8th కదా, మరి అన్ని విషయాలు నీకే తెలిసినట్టు చాలా తెలివిగా మాట్లాడతావు, ఇవన్నీ నీకెలా తెలుసు అని. ఇవన్నీ నాకెలా తెలుసు అంటే
స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న దగ్గర నుండి ఇప్పటి వరకు నాకు 2 గురువులు ఉన్నారండి. ఒకటి గూగుల్ గురువు గారు, 2 యూట్యూబ్ గురువు గారు. వీళ్ళిద్దరి ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఈ టైలరింగ్ వర్క్ కూడా నేను 50% యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఏమైనా అడిగితే ఇస్తారండి? కనీసం రూపాయి సూది కూడా ఇవ్వరు. మరి అలాంటిది నెలకి ఫోన్ బిల్లు, టీవీ బిల్లు వృధాగా ఎందుకు కట్టాలి? నెలకి ఫోన్ బిల్లు, టీవీ బిల్లు వచ్చేసి 500-600 వరకు ఉంటుంది. అంటే సంవత్సరానికి 7,600 రూపాయలు. ఇంత డబ్బు ఊరికే రావట్లేదు కదా. ఆ 7,600 రూపాయలు వెనుక మా అత్తయ్య, మా వారి కష్టం చాలానే ఉంటుందండి. అంతెందుకు, మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే డబ్బు ఇస్తేనే కదండి చదువు నేర్పిస్తారు, ఊరికే అయితే చెప్పరు కదా. ఇది కూడా అంతేనండి. మనకి రోజుకి మొబైల్ చూసే టైం 1 గంట ఉందనుకోండి, అందులో అరగంట ఎంటర్టైన్మెంట్ కోసం చూసినా మిగతా అరగంట మాత్రం నేర్చుకోవడం కోసమో తెలుసుకోవడం కోసమో చూడాలి. మన జీవితం బాగుండాలంటే నిత్యం విద్యార్థిగా ఉంటూ నేర్చుకుంటూ ఉంటే మాత్రమే మన జీవితం బాగుంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా కాంట్రవర్సీగా ఉన్నవి చూడడం, లేదా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడం, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ లాంటివి చూసి నా టైం అయితే వేస్ట్ చేసుకోనండి. ఒకవేళ చూసినా అందులో మంచి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తాను. మా పిల్లల్ని టీవీ చూడనిస్తే గనుక వాళ్ళని ఎడ్యుకేషనల్ ఛానల్స్ కానీ, మోటివేషనల్ వీడియోస్ లాంటివి కానీ చూడనిస్తాను. ఊరికే టైంపాస్ వీడియోస్ చూస్తే మాత్రం వెంటనే టీవీ కట్టేస్తానండి. అవి పెడితే టీవీ కట్టేస్తానని తెలుసు కాబట్టి మా పిల్లలు వేరే ఏమీ చూడడానికి ట్రై చేయరన్నమాట. పిల్లల క్షేమాన్ని కోరుకునే తల్లిదండ్రులుగా కొన్నిసార్లు పిల్లల విషయంలో కఠినంగా ఉండడంలో తప్పు లేదండి. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు కదా, ఉలి దెబ్బ తగిలితేనే శిల్పం అవుతుందని. ఇది కూడా అంతేనండి. ఇక ఆర్థికంగా మనం ఎదగాలంటే కుటుంబంలో ఐకమత్యం కూడా ఉండాలండి. ఇంట్లో వాళ్ళంతా ఒకే మాటపై ఉంటూ అందరూ బాధ్యతగా ఉంటే మంచిది. ఇంట్లో ఒక్కరే కష్టపడి మిగతా వారు కష్టపడలేకపోయినా కనీసం కష్టపడే వాళ్లను అర్థం చేసుకొని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటే కొంతవరకైనా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఇల్లు లేక రెంటెడ్ హౌస్లో ఉంటూ పిల్లల్ని చదివించుకునే వాళ్ళైతే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెట్టుకు కానీ డబ్బుకు కానీ మాటలు వస్తే ఓ మాట చెప్పాలనుకుంటా ఏంటండి. ఆ మాట ఏంటంటే, ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నేను నిన్ను కాపాడుతా అని. నిజమే కదండి. మేమైతే మొక్కల్ని కాపాడుకుంటున్నాం, డబ్బుల్ని కాపాడుకుంటున్నాం. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఎంత ముఖ్యమో బ్రతకడానికి డబ్బు కూడా అంతే ముఖ్యం. ఈ వీడియోలో మాకొచ్చే ఆదాయాన్ని మేమెలా సేవ్ చేసుకుంటామో సేవింగ్స్ గురించి నేను చెప్పిన విధానం, అలాగే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో నేను ఫాలో అవుతున్న విధానం మంచో కాదో కామెంట్లో తెలియచేయండి. నాకు అన్నీ తెలియదండి, నాకు తెలిసినవి మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకెంత మంచిగా చేయొచ్చో మీ ఐడియాస్ని కూడా నాకు షేర్ చేయండి. ఓకేనండి. సిరి సైజులో కుట్టిన ఫ్రాక్ సిరికి వేశాను. ఆ ఫ్రాక్ ఎలా ఉందో, నేను కుట్టుకున్న ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఈ వీడియో యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉందని మీకు ఏమాత్రం అనిపించినా తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.